ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ఉద్యోగులకు మరో తీపి కబురు అండి. సమస్యల పరిష్కారము. సో వీరికి అయితే డిఏ అనే 9% పెంపు సంచలన నిర్ణయం. మరి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఒక విషయానికి వచ్చినట్లయితే సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు చంద్రబాబుకు అయితే సంఘం వినతి చేస్తుందండి. ఉద్యోగుల సంఘం అయితే సచివాలయ ఉద్యోగులకు సంబంధించి పదోన్నతుల గురించి. సో ఆంధ్రప్రదేశ్ సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబును శనివారం సంఘ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అయితే తెలిపారు. అనంతరం వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. 2 నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలంటే ప్రొబేషనల్ డిక్లరేషన్ ఆలస్యంగా చేసినందువలన రావాల్సిన బకాయిలన్నింటినీ కేటాయించాలని అయితే డిమాండ్ చేశారు. ప్రొబేషన్ డిక్లరేషన్ అయిన తర్వాత నాటి నుంచి జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కల్పించాలని అయితే, అలాగే బదిలీలు చేపట్టాలని, యూనిఫామ్ విధానాన్ని అయితే రద్దు చేయాలని కోరారు. సచివాలయాల్లో పనిచేస్తున్న 11 వివిధ శాఖల ఉద్యోగులపై అయితే ఉన్నత స్థాయి అధికారులతో 90 రోజుల గడువుతో కమిటీ వేసి సమస్యలన్నింటినీ కూడా వీలైనంత త్వరగానే పరిష్కరించేందుకు కృషి చేయాలని అయితే విన్నపించారు. చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు సంఘ నేతలు తెలిపారు. సంఘ కార్యదర్శి మధు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు విధంగా తాత వెంకట సాయి తదితరులు అయితే ఈ సమావేశంలో పాల్గొన్నారు. సో మొత్తానికి సీఎం అయితే సానుకూలంగానే స్పందించారు. ఫ్రెండ్స్, మరొక అప్డేట్ ఏంటంటే 9% డిఏ పెంపు అండి. సో డిఏకే మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరు డిఎంకే సర్కారు శుభవార్త చెప్పింది. 2016 సంవత్సరానికి ముందు అమల్లో ఉన్న వేతనాన్ని భత్యాలు అందుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు 9% డిఏ పెంచుతూ శనివారం జీవో జారీ చేసిందండి. సో ఈ పెంచిన డిఏ అనేది ఏడాది జనవరి 1 నుంచి అయితే అందజేయనున్నారు. తాజా పెంపుతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ పే డిఏలో 239% అందుకోనున్నారు. సో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలకు సంబంధించి డిఏలను ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేయనున్నారు. ఈ డిఏ పెంపునకు సంబంధించిన జీవో ఆలస్యంగా జారీ చేయడానికి ప్రధాన కారణమైతే సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండటమే అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ డిఏ పెంపును ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అయితే స్వాగతించారండి.